మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముఖ్యంగా సూపర్ 6 హామీలను ఎంత మేరకు అమలు చేశారో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తెలియజేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇచ్చిన ప్రసంగమే దీనికి నిదర్శనం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చేశారో, రాబోయే 4 ఏళ్లలో ఏం చేయబోతారో చెప్పవలసిన కూటమి ప్రభుత్వం ఆ పని చేయకుండా ఏకంగా 2047 గురించి మాట్లాడడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. గవర్నర్ ద్వారా చంద్రబాబు చెప్పించిన అబద్ధాలపై అన్ని వర్గాల ప్రజలు విస్మయం వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కూటమి పాలన మొదలైన తర్వాత మద్యం రేట్లు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. కేవలం అభూత కల్పనలు, అర్ధ సత్యాలనే గవర్నర్ ద్వారా చెప్పించారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో కూటమి ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏ రాష్ట్ర శాసనసభలో అయినా గవర్నర్ ప్రసంగంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ లేదా పార్టీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలు ప్రగతి మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. అది ఆ ప్రభుత్వ నిజాయితీని తెలియజేస్తుంది. కానీ ఎన్నికల ప్రణాళికతో సంబంధం లేకుండా గవర్నర్ స్పీచ్ తయారైందంటే దాని అర్థం ఏమిటి? ఆ ప్రభుత్వం తన వాగ్దానాల అమలు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమే అని తెలుసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నజీర్ చేసిన ప్రసంగం చూస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది. గవర్నర్ సొంతంగా ప్రసంగం తయారు చేసుకోరు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో చదువుతారు. అంటే చంద్రబాబు ప్రభుత్వ విధానాలు ఈ ప్రసంగం ద్వారా ప్రజలకు చెబుతారు. విశేషం ఏమిటంటే తెలుగుదేశం, జనసేన కూటమి సంయుక్తంగా ప్రకటించిన ఎన్నికల ప్రణాళికకు గవర్నర్ స్పీచ్కు ఏమాత్రం సంబంధం కనపడదు. అసలు సూపర్ 6 గురించే పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించదు. కాకపోతే గత ప్రభుత్వంపై ఎప్పటి మాదిరే విమర్శలు కురిపించారు. గవర్నర్ గతంలో జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తే ఇప్పుడేమో దాన్ని విమర్శించవలసి వస్తోంది. దేశ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వైరుధ్యం ఇది అని భావించాలి. అప్పట్లో జగన్ మంత్రివర్గం సుపరిపాలన అందిస్తోందన్న నోటితోనే అప్పటి పాలనను దుష్పరిపాలన అని చెప్పించారు. గత ఎన్నికల ప్రచారంలో టాప్ 25 హామీలంటూ కూటమి అనేక ప్రత్యేక పత్రాలను విడుదల చేసింది. వాటిని పరిగణలో తీసుకుంటే మెగా డిఎస్సిపై మొదటి సంతకం అని పేర్కొన్నారు. సంతకం అయితే పెట్టారు, కానీ దాన్ని చెప్పిన గడువులోగా అమలు చేయలేకపోయారు. ఈ విషయమై గవర్నర్ స్పీచ్లో స్పష్టత కనిపించదు. వృద్ధాప్య పెన్షన్ మాత్రం 1000 రూపాయలు పెంచారు, అంతవరకు ఓకే. కానీ భారీ ఎత్తున లక్షల సంఖ్యలో పెన్షన్లు ఎందుకు కోత పెడుతున్నారో గవర్నర్ స్పీచ్లో చెప్పలేదు. ఇక గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఆరాకొరై. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు, పండుగ కానుకలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు నిరుద్యోగ భృతి 3000, తల్లికి వందనం కింద కుటుంబంలో ఎందరు పిల్లలుంటే వారికి 15,000 రూపాయల చొప్పున చెల్లింపు, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు, వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 రూపాయల పెంపు, ఇలా పలు అంశాలపై టీడీపీ, జనసేన కూటమి ప్రచారం చేసింది. కానీ వారిచ్చిన హామీలకు సంబంధించి పురోగతి ఏమిటి? వీటన్నిటినీ అమలు చేస్తున్నారా, చేయలేకపోతున్నారా? ఒకవేళ చేస్తుంటే ఏ రకంగా చేశారు, చేయకపోతే ఎందువల్ల వాటిని అమలు చేయలేకపోతుంది? గవర్నర్తో చెప్పించి ఉంటే చంద్రబాబు ప్రభుత్వ నిబద్ధత ప్రజలకు తెలిసేది. కానీ అసలు తాము సూపర్ 6 హామీలనే ఇవ్వనట్లు, ఎన్నికల ప్రణాళిక ఏమీ ప్రకటించినట్లుగా గవర్నర్ ప్రసంగం సాగింది అనిపిస్తుంది. గతంలో జగన్ ప్రభుత్వం ప్రతి ఏటా తన ఎన్నికల ప్రణాళికలోని అంశాలను వివరించి వాటి అమలుపై ప్రజలకు నివేదించేది. కానీ చంద్రబాబు సర్కార్ ఆ పని చేయలేకపోవడమే పెద్ద వైఫల్యంగా భావించవచ్చు. ఆచరణలో ఎంతవరకు అవుతాయో లేదో తెలియని కొన్ని అంశాలను మాత్రం ఘనంగా చెప్పుకుని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారు. ఉదాహరణకు, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అన్న విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందట. కులవృత్తుల ద్వారా ఆత్మగౌరవం, ఆర్థిక స్థిరత్వం వస్తుందట. గీత కార్మికులకు 10% మద్యం షాపులను కేటాయించడం ప్రభుత్వ ప్రగతి అట. ఏపీ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోందని, ఐటీ నుంచి కృత్రిమ మేధ వరకు టెక్నాలజీ వినియోగంలో కొత్త పొంతలు తొక్కుతోందని చెబితే జనం చెవిలో పూలు పెడుతున్నట్లు అనిపించదా? యథాప్రకారం స్వర్ణాంధ్ర 2047 సాధనకు 10 సూత్రాలను రూపొందించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. విశేషం ఏంటంటే ఆ 10 సూత్రాలు తమకే అర్థం కాలేదని తెలుగుదేశం మీడియా అంటోంది. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయన్నట్లుగా గవర్నర్తో చెప్పిస్తే ఏం ప్రయోజనం? అది నిజమో కాదో ప్రజలకు తెలియదా? తాను ఉద్యోగాలు ఇచ్చేసినట్లు చెప్పలేదని, అవకాశాలు కల్పించామని మాత్రమే గవర్నర్ స్పీచ్లో పేర్కొన్నామని మంత్రి లోకేష్ శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. కానీ వారి పత్రిక ఈనాడులో మాత్రం 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 4 లక్షల మందికి ఉపాధి కల్పించామని గవర్నర్ అన్నట్లు రాశారు. మరి వారికి కూడా తెలుగు అర్థం కాలేదా? కేంద్ర పథకాలను పునరుద్ధరించారట.
9,000 కోట్ల అప్పు తీర్చారట. విశేషం ఏంటంటే గత జగన్ ప్రభుత్వ టైంలోనే కేంద్రం ఆయా స్కీముల కింద నిధులు ఎక్కువ ఇచ్చిందని ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబుకు కొద్ది రోజుల క్రితం వివరించారు. అయినా గవర్నర్ మాత్రం ఇలా చెబుతున్నారు. ఇక రోడ్లు, ఇతర పన్నుల బిల్లులు 10,000 కోట్లు చెల్లించామని అంటున్నారు. మంచిదే, కానీ దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని చెప్పడమే కాస్త విడ్డూరం. ఒక పక్క జనం వద్ద డబ్బులు లేక కొనుగోలు శక్తి తగ్గడంతో జీఎస్టీ తగ్గిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క గవర్నర్తో మాత్రం ఇలా చెప్పిస్తున్నారు. గూగుల్, మిట్టల్, టాటా పవర్, బీపీసీఎల్, గ్రీన్కో వంటి దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ వస్తే మంచిదే. వీటిలో బీపీసీఎల్, గ్రీన్కో వంటి సంస్థలు గత జగన్ ప్రభుత్వ టైంలోనే ప్రతిపాదనలు పెట్టాయి. గ్రీన్కో అయితే కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున రెన్యూవల్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టింది. వీటిని కూటమి సర్కార్ తన ఖాతాలో వేసుకుంటోంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి వస్తుందో తెలియదు. వాలంటీర్లు 1,50,000 మందిని తొలగించారు. ఇతరత్రా కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి ఎక్కడ 4 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చాయో వివరంగా చెప్పగలిగి ఉంటే ప్రభుత్వం చెప్పింది నమ్మవచ్చు. ఇక మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మల్టీ మోడల్ రవాణా కేంద్రాలు, ప్రపంచ మార్కెట్కు అనుబంధంగా కొత్త వాణిజ్య కారిడార్లు, ఇలా ఏవేవో చెప్పి ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారు. రోడ్లు బాగు చేసేసినట్లు, కొత్త రోడ్లు వేయబోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల మేర బాధిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ఏడాది పెంచడం లేదని చెప్పుకుంటోంది. తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామని అన్నారు. కానీ ఈ ఏడాది ఎందుకు ఇవ్వలేదో వెల్లడించలేదు. మొత్తం మీద గవర్నర్ స్పీచ్లో ఏదో జరిగిపోతోందన్న పిక్చర్ ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో తెలియకుండానే సూపర్ 6 హామీలు మోసపూరితమైనవని, ప్రజలను సోమరిపోతులను చేసేవని అవి చెప్పకనే చెప్పినట్లయిందనిపిస్తుంది.